ఎస్ నరసింహారెడ్డి గారు మొన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట విధానం కావచ్చు, మాట తిరిగి కావచ్చు, ఆయన చెప్పినటువంటి ఆ లెక్కలు అవన్నీ కూడా ఎట్లా నిన్న వాటికి సరిచేసి వాస్తవాలు ఎట్లా వివరించగలిగారు హరీష్ రావు గారు? పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడినారు. ఏ ముఖ్యమంత్రి హోదా కాదు కదా ఈ మాట్లాడుతున్న బూతులు, ఆయన మాట్లాడుతున్న వ్యవహారం చూస్తే తెలంగాణ సమాజంలో మానవ సంబంధాల మీద కూడా ఇది రాను రాను ఎఫెక్ట్ పడే విధంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తోటి అపోజిషన్ లీడర్ని కానీ, తోటి ఎమ్మెల్యేలు కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా కానీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇవాళ ఆయన దేన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఏ భాషలో మాట్లాడుతున్నారు? ఒక హంతక భాషలో మాట్లాడుతున్నారు. ఒక శవ భాష ఇవాళ అసెంబ్లీలో సాక్షిగా లైవ్లో మాట్లాడుతున్నాడు. అసలు ఆయనను ఫస్ట్ సస్పెండ్ చేయవలసిన అవసరం ఉంది స్పీకర్ గారు. ఏం మాట్లాడని నేరాలు అంటే ఆరోపణలు చేసి జగదీష్ రెడ్డి గారిని మనం సస్పెండ్ చేసిన సెషన్ మొత్తం. అసలు ఈయనను సస్పెండ్ చేసి ఎక్స్పెల్ చేయాలి. మొత్తము ఎమ్మెల్యేగిరి కూడా తీసేసే మాటలు మాట్లాడిండు. సూయి లేకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని పరిస్థితులలో మాట్లాడే అన్నిటికీ హరీష్ రావు గారు జవాబు చెప్పారు. బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అనేదానికి ఇంతవరకు సమాధానం లేదు. కేసీఆర్ గారి మీద ఈ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణను తెచ్చిన వ్యక్తి, అయ్యాల నీ బతికేంది, నువ్వు ఏడున్నావు, తుపాకులు పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోయింది నీ చరిత్ర. తెలంగాణ హిస్టరీ అంటేనే కేసీఆర్కే తెలంగాణ హిస్టరీ ఉంది. కేసీఆర్కు హిస్టరీ మొత్తం ఈ భారతదేశంలో రాష్ట్రాల విముక్తి కోసం జరిగిన పోరాటాలలో అహింసా పద్ధతిలో డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఆర్టికల్ 3 ప్రకారము ప్రజాస్వామ్యాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని ఒప్పించి మెప్పించి సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. నువ్వు ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ నీకు అది కానీ లేదు. నువ్వు ఇమ్మీడియట్గా ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక కింది మీది పడుతూ పిల్లి గింతలేస్తున్న వ్యక్తిగా ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఇక కృష్ణా జలాల వాటా గురించి నేను మాట్లాడాను. అసలు కృష్ణా జలాల వాటాలు ఇవాళ మొత్తం ఖాళీ అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు ఇవాళ టెలిమెట్రీలు పెడతామంటాడు ఆయన దోసక్కదనం. మొత్తం ఖాళీ చేసి రైట్ కెనాల్ నుంచి మొత్తం దొబ్బుకపోయినారు. శ్రీశైలం మొత్తం పోతిరెడ్డిపాటి నుంచి తీసుకుపోయినారు. లెఫ్ట్ కెనాల్ మొత్తం ఎండబెట్టినారు. 288, 511 అనే దానికి నేను హరీష్ రావు గారు స్పష్టంగా సమాధానం చెప్పిండ్రు. అయ్యాల మీరు చేసిన పాపం, కాంగ్రెస్ చేసిన పాపమే ఈ ప్రాజెక్టులు ఏమి తెలంగాణలో కట్టకపోవడం ద్వారా అయ్యాల ఉన్న అరేంజ్మెంట్ ప్రకారం 299 అప్పటికి ఉన్నదాన్ని కంటిన్యూ చేసినారు. అయ్యాల కేటాయించింది కాదు ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్లో ఏర్పడిన తర్వాత జూలైలోనే కేసీఆర్ గారు లెటర్ రాసి సెక్షన్ 3 తీసుకొచ్చిండు. 3 రాష్ట్రాల మధ్య కాదు మీరు పంచవలసింది నీటిని 4 రాష్ట్రాల మధ్య అని ఎజెండా మీకు తీసుకొచ్చి కొట్లాడి ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఉమాభారత్తో మాట్లాడి అన్నీ చేసింది కేసీఆర్ గారు. నీకు చరిత్ర తెలియదు. ఇవాళ మీకు గురుదర్శన్గా చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇస్తున్నది ఏంటి? ఇవాళ మొత్తం కూడా శ్రీశైలం నీళ్ళు తీసుకుపోతూనే ఉన్నారు. ఇటు మొత్తం కూడా నాగార్జున సార్ నీళ్ళు తీసుకుపోతూనే ఉన్నారు. కృష్ణా జలాలు మొత్తం దోపిడీ చేస్తుంటే నువ్వు మాట్లాడుకుంటూ ఉండదు. నువ్వు ద్రోహం చేస్తున్నావు తెలంగాణకు. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అనేది ఇలా స్పష్టంగా కనిపిస్తుంది. అబద్ధాల పోటీ అనేది ఏమన్నా ప్రపంచంలో కానీ మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ మొత్తం సౌత్ ఇండియా కానీ ఒకటి పెడితే మాత్రం ఫస్ట్ ప్రైజ్ ఈయనకే వస్తుంది. ఇక ఎన్ని అబద్ధం అండాలి చీచి, అసలు చెప్పలేనని. అసలు మనం మాట్లాడుకుంటే సభ్య సమాజంలో ఇలా లైవ్లో టీవీలో నేను మాట్లాడాలంటే అసలు రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడాలనేది కూడా మనం ఆ బూతులు మనం మాట్లాడలేము. ఏం భాష, ఆ భాష ఏంటి?